నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. గత వారం రోజులుగా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర భారతదేశం నుండి వీచే వేడి గాలులతో పాటు గాలిలో తేమ శాతం తగ్గడంతో ఎండలు ఉక్కపోత పెరిగిందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక రానున్న రోజుల్లో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఉదయం 10 తర్వాత అత్యవసరమైతే బయటకు రావద్దని సూచిస్తున్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. దాదాపు 40 డిగ్రీల మార్కును ఇప్పటికే క్రాస్ చేసినటువంటి సిచ్యువేషన్. వరుసగా ఎండల ప్రభావం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కొంత జిల్లా వ్యాప్తంగా ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా రైతులు పంటను కోసి రోడ్లపైన కొనుగోలుకు సిద్ధం చేసేటువంటి క్రమంలో రోడ్లపైన ఆరబెడుతున్నారు. ఈ క్రమంలో కొంత ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇబ్బంది పడుతున్నారు. వాతావరణ శాఖ అధికారులు కూడా కొంత అలర్ట్గా ఉండాలని చెప్తున్నటువంటి నేపథ్యము. జిల్లా వ్యాప్తంగా కూడా చూస్తుంటే మనం 38-39 డిగ్రీల ఉష్ణోగ్రతలు కామన్ గా మారిపోయినాయి. ఇటీవల 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఆ మార్కును కూడా క్రాస్ చేసినటువంటి నేపథ్యము. ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఉదయం 10 గంటలు దాటితే జనం రోడ్లపైకి వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 6-7 గంటల వరకు కూడా బయటకు ఎవరు రావట్లేదు. మధ్యాహ్నం వేళలో మిట్ట మధ్యాహ్నం వేళలో రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ఒక రకంగా కర్ఫ్యూ వాతావరణం కల్పిస్తున్నాయి. ప్రస్తుతం మనతో నిజామాబాద్ జిల్లా వాతావరణ శాఖ అధికారులు ఉన్నారు. మాట్లాడదాం. ఎండల తీవ్రత ఎట్లా ఉంది, రానున్న రోజుల్లో ఎట్లా ఉండబోతున్నాయి. ఒకవైపు అప్పుడప్పుడు మధ్యలో అకాల వర్షాలు కూడా పడుతున్నాయి. సో ఏంటి వాతావరణ పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చేద్దాం. సార్ చెప్పండి, ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. గత వారం రోజులతో పోలిస్తే ఎండల తీవ్రత కొంచెం పెరిగింది. మనకి ఏంటి సార్ రీజన్ ఏంటి? అంటే మనకు సీజన్ సమ్మర్ సీజన్ March 1 నుంచి May 31 వరకు, మనకు మాన్సూన్స్ సెకండ్ వీక్ లో క్రాస్ అయ్యే వరకు మనకు 40 వరకు టెంపరేచర్ రికార్డ్ అవుతూనే ఉంటుంది. అయితే ఏప్రిల్లో మనకు రేంజ్ ఏంటంటే 44 డిగ్రీస్ వరకు చేరుకుంటుంది టెంపరేచర్. తర్వాత మేలో ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అంటే 45-46 మధ్య అక్కడ వరకు చేరుకుంటుంది. సో ఇప్పుడు మనకు నిలకడగా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 40 నుంచి 42.5 నుంచి 43 దాకా రికార్డ్ అవుతుంది. 44 వరకు కూడా చేరుకుంటాయి. ఈ తర్వాత మినిమం టెంపరేచర్ కూడా ఎక్కువగా ఉంటుంది. నైట్ టెంపరేచర్ 28 డిగ్రీస్ నుంచి 29 డిగ్రీస్ మధ్యలో రికార్డ్ అవుతుంది. సో దాంతో మీకు ఉడకపోతూ ఉంటుంది. ఎట్లా ఉంటుంది సార్ 42-43 డిగ్రీల ఉష్ణోగ్రతలు అంటే మనకి ఎక్కువై, సో అబ్నార్మల్. ఎట్లా ఉంటుంది సార్, ఎట్లా ఉండబోతుంది, ఎట్లా ఉంటుంది వాతావరణ పరిస్థితులు ఎట్లా ఉంటాయి, ఎట్లాంటి మనకు అట్మాస్ఫియర్ ఉంటుంది? అంటే మనకి ఏంటంటే మన పనులు ఉంటే మనం 10:30 నుంచి అంటే 10 నుంచి 5 మధ్యలో మనం దాన్ని క్లోజ్ చేసుకోవడం, లేకపోతే అంటే బయటకు వెళ్ళకుండా జాగ్రత్త తీసుకోవడం అవి చేస్తూ ఉండాలి. సో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎట్లా ఉంటుంది సార్ వాతావరణ పరిస్థితులు ఎట్లా ఉంటాయి? అంటే మనకి ఏంటంటే మళ్ళీ సాయంత్రం కొన్ని అప్పుడప్పుడు కుమ్లో నింబర్స్ క్లౌడ్స్ ఏర్పడి ఉరుములు మెరుపులతోని వడగళ్ళ వాన వర్షం పడుతుంటుంది. దాంతో చల్లదనం అవుతుంది. కానీ మళ్ళీ మధ్యాహ్నం వరకు మనకు 40-44 వరకు చేరుకుంటూ ఉంటుంది టెంపరేచర్. ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ మీ వైపు నుంచి, ఎట్లాంటి సూచన? అంటే మనం ఏంటంటే లిక్విడ్ ఎక్కువ తీసుకోవాలి. వృద్ధులు పిల్లలు కానీ ఎండల వెళ్ళకుండా ఉండాలి. మళ్ళీ దానికి తగ్గట్టు దుస్తులు ధరించడం కానీ, బయట కంపల్సరీ పోవాలంటే ప్రిపేర్ అయిపోవడం, లిక్విడ్స్ ఎక్కువ, వాటర్ ఎక్కువ తాగడం అన్ని జాగ్రత్త తీసుకోవాలి. సార్ మరో 3 రోజుల పాటు కూడా వర్షాలు ఉంటాయని చెప్తున్నారు. IMD హెచ్చరికలు జారీ చేసింది. సో తరచూ మన నిజామాబాద్ జిల్లాకి ఎల్లో అలర్ట్ ఎప్పుడు ఉంటుంది ఈ మధ్య కాలంలో అకాల వర్షాలకి. ఎట్లా ఉన్నాయి సార్ అసలు వాతావరణం? కామన్ అండి ప్రక్రియ ఏంటంటే క్యూములో నింబర్స్ హీట్ జనరేట్ అవుతుంది కదా. అది హీట్ అయినప్పుడు మనకు క్యూములో నింబర్స్ క్లౌడ్స్ ఏర్పడతాయి. దాంతో మనకు ఉరుములు మెరుపులు వడగళ్ళు ఈ కామన్ ఈ సీజన్లో. సార్ ఇట్లా అనీవెన్ వాతావరణ పరిస్థితులు ఉంటే హ్యూమిడిటీ పెరిగే అవకాశం ఉంటుంది సార్? హ్యూమిడిటీ మనకు డ్రై వెదర్ ఉంటుంది. ఇప్పుడు డ్రై వెదర్ ఉంటుంది కాబట్టి మనకు హ్యూమిడిటీ ఇప్పుడు పెరగదు. హ్యూమిడిటీ అంటే మనకు టెంపరేచర్ డిఫరెన్స్ తక్కువ ఉంటుంది. అంటే రెండు మన డ్రై బల్బ్ వెట్ బల్బ్ టెంపరేచర్ మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నీకు డ్రై వెదర్ ఉంటుంది ఈ సీజన్లో. సార్ ఈరోజు టెంపరేచర్ ఇప్పుడు 39 డిగ్రీస్ ఉంది. సో మనకు రెగ్యులర్ గా మిట్ట మధ్యాహ్నం వచ్చేసరికి 42-43 2:33 మధ్యలో మాక్సిమం చేరుకుంటాం మనం. మాక్సిమం అవుతుంది అక్కడ 2:30-3 మధ్యలో. ఏం చెప్తారు సార్ చివరిగా వాతావరణం? అంటే మనం ఏంటి అంటే ఇది సీజన్ మనకు మార్చి నుంచి మే వరకు, దానికి తగ్గట్టు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అంటే మనం బయట ఏమైనా అంటే కార్మికులు కానీ ఎవరైనా బయట పనిచేసే వాళ్ళు మార్నింగ్ కంప్లీట్ చేసుకోవడం, 10 to 5 ఎండకు ఉండకపోవడం అది ఉంటుంది. అదే సో ఇట్లా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. 42.5కి తగ్గకుండానే మధ్యాహ్నానికి వచ్చేసరికి ఆ మార్కులు చేరుకుంటున్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. 44 డిగ్రీల ఉష్ణోగ్రతల వరకు కూడా చేరుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఏప్రిల్-మే నెలలో ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా వాతావరణం పొడిగా అవడం మూలంగా కూడా వేడి పెరుగుతుందని చెప్తున్నారు. దీంతో పాటు విదర్భ ఉత్తరం వైపు నుంచి వచ్చేటువంటి వేడి గాలుల కారణంగా కూడా ఉష్ణోగ్రతలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎవరైనా
పనులు ఉంటే ఉదయం 10 గంటల లోపు సాయంకాలం 6 గంటల తర్వాతే చేసుకోవాలి. 10 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు వీలైనంత మట్టుకు ఎండలో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో వాతావరణం ఎక్కువగా వేడిగా ఉంది కాబట్టి అనీవెన్ మనకు వెదర్ కనిపిస్తుంది కాబట్టి నేపథ్యంలో కొంత వర్షాలు పడే అవకాశం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో మనకు ప్రస్తుతం అక్కడక్కడ కురుస్తున్నటువంటి అకాల వర్షాలకు కూడా కారణం అదే క్యూమోలింబస్ ఈ వెదర్ తోనే ఇట్లా వర్షాలు పడుతున్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో వర్షాలు ఎండల తీవ్రత చాలా పెరిగినటువంటి క్రమంలో కొంత వర్షాలు కూడా పడేటువంటి అవకాశం ఉంటుంది. కానీ వర్షాలు పడ్డా కూడా వాతావరణం చల్లబడదు. వర్షం పడ్డంత సేపు మాత్రమే మనకు ఆ వెదర్ కనిపిస్తుంది. కానీ ఉష్ణోగ్రతలు మాత్రం నిలకడగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సాధారణంగా మనకు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఎప్పుడు కూడా ఏప్రిల్ మే నెలలో ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయాన్ని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ నుంచి.